పాత పేరుతో కొత్త పార్టీనా? ఇప్పటికే ఉన్న టీఆర్ఎస్ పేరు మీ పార్టీకి ఎలా పెడతారు? ఢిల్లీ హైకోర్టు అసహనం వ్యక్తం చేసిందట. వారంలోగా ఎలక్షన్ కమిషన్కి వివరణ ఇవ్వాలని ఆదేశం. వ్యక్తిగత విచారణకు మాత్రం కవితకు వెసులుబాటు కల్పించిందట. కవిత హాజరు కావాల్సిన అవసరం లేదు, కానీ అసలు పాత పార్టీ పేరు కొత్త పార్టీకి ఎట్ట పెడతారని కోర్టు అడిగిందట. అసలు ఎట్లా మీకు మీకు ఈ పేరు ఎట్లా వస్తుందని కోర్టులో విచారణ జరుగుతుంది, ఢిల్లీ హైకోర్టులో. మరి పేరు ఉంటుందా పోతుందా? ఇప్పుడు ఆమె ఆల్రెడీ టీఆర్ఎస్ వాళ్ళది కాదు మాదే అని, సరే ఏదో అబ్రివేషన్ వచ్చేలాగా తెలంగాణ రక్షణ సేన టీఆర్ఎస్ అని పెట్టుకున్నది, సెలబ్రేషన్సే చేసింది. కానీ ఇప్పుడు అది బిస్కెట్ అయితట్టుందిగా. ఒకే రాష్ట్రంలో సుదీర్ఘకాలంగా చట్ట ప్రకారం మనుగడలో ఉన్న పేరును పోలినట్లుగానే మీ పార్టీకి ఆ పేరు ఎలా పెడతారు అంటూ కవిత పార్టీ పేరుపై ఢిల్లీ హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఇదో అనవసరమైన పిటిషన్లా కనిపిస్తోంది. మీ వాదనలేవి కోర్టు ముందు నిలవబోవని తేల్చి చెప్పిందట. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె కవిత ఆ పార్టీతో విభేదించి కొత్త పార్టీ పెట్టారు. దీనికోసం ఎన్నికల కమిషన్కు 3 పేర్లతో ఒక జాబితా పంపించారు. అందులో తెలంగాణ రక్షణ సమితి పేరును కేంద్ర ఎన్నికల కమిషన్ ఖరారు చేసింది. తెలంగాణ రక్షణ సమితి, రక్షణ సేన, ఏమి పార్టీ పేరు తెలవకుండా అయింది. తెలంగాణ రక్షణ సమితి పేరును ఖరారు చేసింది. అయితే పార్టీ పేరు ఖరారు పైన అభ్యంతరాలు రావడంతో కేంద్ర ఎన్నికల సంఘం గత నెల జూన్ 23వ తేదీన కవితకు నోటీసులు ఇచ్చింది. గతంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీని పోలిన విధంగా అదే అర్థం వచ్చేలా ఎలాంటి పేర్లు ఉండకూడదని ఈసీ స్పష్టం చేసింది. ప్రస్తుతం ప్రతిపాదించిన తెలంగాణ రక్షణ సేన లేదా తెలంగాణ రక్షణ సమితి అనే పేర్లు పాత టీఆర్ఎస్ను పోలి ఉన్నాయని, 2 పార్టీల పేర్లు ఒకేలా ఉన్నాయని ఈసీ అభ్యంతరం చెప్పింది. ఈ నోటీసులు సవాల్ చేస్తూ కవిత పార్టీ తరపున ఆమె భర్త, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్న అనిల్ కుమార్ ఢిల్లీ హైకోర్టు మెట్లెక్కారు. ఆ పిటిషన్ మంగళవారం జస్టిస్ అమిత్ బన్సాల్ నేతృత్వంలోని ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. కేంద్ర ఎన్నికల కమిషన్ తమకు తెలంగాణ రక్షణ సేన పేరును ఖరారు చేసిందని, కానీ ఆ తర్వాత పేరుపైన అభ్యంతరం వ్యక్తం చేసిందని కవిత భర్త అనిల్ తరపున న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. పెద్ద ఎత్తున అభ్యంతరాలు వచ్చాయని ఈసీఐ చెబుతోంది. అభ్యంతరం తెలిపిందెవరో తమకు చెప్పాలి. ఈ వాదన పైన జస్టిస్ అమిత్ బన్సాల్ స్పందిస్తూ జూన్ 23వ తేదీన కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేస్తూ వారం రోజుల్లోగా సమాధానం చెప్పాలని ఆదేశించినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి వివరణ ఎందుకు ఇవ్వలేదు అని ప్రశ్నించారు. అంటే మీకు నోటీసులు ఇచ్చినాం కదా, రిప్లై ఎందుకు లేదని అడుగుతున్నారు. అయితే వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని భావించామని న్యాయవాది తెలిపారు. కేంద్ర ఎన్నికల కమిషన్ ఎంతో బిజీగా ఉంటుంది. దేశంలో ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇస్తామంటూ అవకాశం అడిగితే ఎలా కుదురుతుంది అని జడ్జి ప్రశ్నించిందట. ఎన్నికల సంఘానికి ముందు సమాధానం చెప్పాలి, ఆ తర్వాత అభ్యంతరాలు ఉంటే కోర్టులను ఆశ్రయించాలి. మీరు అసలు సమాధానమే చెప్పకముందే కోర్టులు ఎలా జోక్యం చేసుకుంటాయని ప్రశ్నించారు. అంటే ఆల్రెడీ మీకు నోటీస్ వచ్చింది కదా, నోటీస్కి రెస్పాండ్ కాలేదట వీళ్ళు. నోటీస్కి రెస్పాండ్ ఎందుకు కాలేదంటే మేము వ్యక్తిగతంగా హాజరవుదామని చెప్పిర్రు. వ్యక్తిగతంగా హాజరవడం ఏంటి? నోటీస్కి మీరు ఫస్ట్ రిప్లై ఇవ్వాలి కదా. మీరు నోటీస్కే రిప్లై ఇవ్వరు, నోటీస్కి రిప్లై ఇవ్వకుండా కోర్టు మెట్లెక్కితే ఎట్లా అని జడ్జి క్వశ్చన్ చేసింది అనమాట. 2 పార్టీల పేర్లు ఒకేలా ఉన్నప్పుడు ఈసీ అభ్యంతరం పెట్టడంలో తప్పు లేదు కదా అని జస్టిస్ అమిత్ బన్సాల్ వ్యాఖ్యానించారు. వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇచ్చేందుకు అవకాశం కల్పించాలి అని పిటిషనర్ తరపు న్యాయవాదులు పదే విజ్ఞప్తి చేయడంతో చివరికి న్యాయస్థానం అంగీకరించిందట. వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇచ్చేందుకు అవకాశం కల్పించాలి అని ఈసీఐని ఆదేశించింది. కవిత భర్త అనిల్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్ పైన విచారణ ముగిస్తున్నట్టుగా తెలిపింది. అయితే ఒకవేళ కవిత ఈ తీర్పు పైన అసంతృప్తితో సుప్రీంకోర్టును కనుక ఆశ్రయిస్తే మాత్రం ప్రస్తుత భారత రాష్ట్ర సమితి పార్టీ నేరుగా లేదంటే పరోక్షంగా ఈ వ్యవహారంలో ఇంప్లీడ్ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని న్యాయవర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఒకవేళ అక్కడ కనుక కోర్టులో ఏమైనా ఇబ్బంది అయితే ఇదైతే సుప్రీంకోర్టు దాకా కూడా వెళ్ళే అవకాశం ఉండొచ్చట. ఒకవేళ అదే జరిగితే ఇక దాన్ని ఎవరైతే కంప్లైంట్ చేసారో వాళ్ళు కూడా తెర మీదకి వచ్చే అవకాశం ఉంది. ఎవరు కంప్లైంట్ చేస్తారు? బీఆర్ఎస్ఏ కంప్లైంట్ చేసినట్టున్నది.